మాట్లాడదు, మీరు మాట్లాడదు. నేను అడిగినప్పుడే మాట్లాడాలి, నేను అడిగినప్పుడే మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళకి ప్రూఫ్స్ ఉంటే మీరు చూపియండి. దానికి నేను ప్రూఫ్ ఉండదు మేడం, అది ప్రూఫ్ ఉండదు, మరి ఉండదు. మీకు 10 లక్షలు ఇస్తున్నారు, ఫేమస్ చేయండి అని అంటే మీరు ఓకో అంటారా? నేను ఇచ్చినండి, నాది ఫేమస్ చేయండి అంటే మీరు ఒప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు అంటారు. నేను 100% చెప్తున్నాను. నేనేం స్టేట్మెంట్ ఇస్తలేను మేడం, నేనేం స్టేట్మెంట్ ఇస్తలేను. వాళ్ళు అడిగింది మీ ముందు పెడుతున్నా. అడిగారు కదా, నేను చెప్తున్నా, నేను ఎటువంటివి తీసుకోలేదు. వీళ్ళు వీళ్ళు వచ్చి వీళ్ళు ఎంత ఇక్కడ పిటిషన్ అక్కడ ఉంది సార్. సో ఇది 7 lakhs డీల్. 5 లక్షల రూపాయలు మేము ఇల్లు 50,000 రూపాయలు వసూలు చేసి మహేందర్ చేతిలో పెట్టి, మహేందర్ మల్లారెడ్డి కలిపి తీసుకెళ్లి ఉషా మేడం టేబుల్ మీద పెట్టినామంటారు. ఇక ప్రూఫ్ ఎక్కడ దొరుకుతుంది? ఇవి క్యాష్ రూపంలో ఇచ్చే వ్యవహారం. ఇది కెమెరాలు ఉంటే ప్రూఫ్ దొరుకుతుంది. ఆనాడు సీసీ ఫుటేజ్ తీస్తే అన్నీ అనుకునే పకడ్బందీగా చేసే వ్యవహారం ఇది. ఏం ఘోరం! చివరికి ఏంది, వాళ్ళని కొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చారు.